హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి బిగ్ బాస్ అప్డేట్స్. అండ్ ఇవాళనే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది అగ్ని పరీక్ష. సో ఇందులో అయితే ఇవాళ జరిగిన వచ్చిన ఎపిసోడ్లో కొంతమందిలో ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ అండ్ దివ్య విజయవాడ నుంచి వచ్చింది. ఈమె నైటీలో ఎంట్రీ ఇచ్చింది. అంటే చూడంగానే అమ్మో యాటిట్యూడ్ భలే ఉంది ఈమెకు అనిపించింది. అండ్ ఈమె ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. విజయవాడలో ఉంటుంది. విజయవాడ వాళ్ళ నాన్న వాళ్ళది అయితే తన పుట్టడం ఇదంతా హైదరాబాద్లోనే జరిగింది. వాళ్ళు మాత్రం హైదరాబాద్లోనే ఉంటారు. శ్రీముఖి చిన్న క్వశ్చన్ అడిగింది ఏంటిదనంటే, ఇక్కడున్న అంటే బిగ్ బాస్ వెళ్ళొచ్చిన వాళ్ళు నవదీప్ ఉన్నారు, బిందు మాధవి ఉన్నారు, శ్రీముఖి ఉన్నారు, అండ్ వాళ్ళు నలుగురు ఉన్నారు. అందులో నీకు ఎవరంటే ఇష్టం లేదు అని అంటే నవదీప్ అంటే ఇష్టం. అప్పుడప్పుడే కామెడీ చేస్తాడు, మంచిగా నవ్విస్తాడు అదే అని చెప్పి. అభిజిత్ అయితే మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అభిజిత్కి చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ అంటే మామూలు ఫాలోయింగ్ అంటే గేమ్ ఒక్కటే అంటే టాస్క్లో ఒక్కటే ఆడడం కాదు. సో మైండ్ పరంగా కూడా ఎలా విన్ అవ్వచ్చో అభిజిత్ చూస్తే అంటే తన సీజన్లో తను చేసిన మైండ్ గేమ్ బట్టి తెలుస్తుంది. సో అంత మంచి అతన్ని, అంత సైలెంట్ కిల్లర్ని పట్టుకొని నువ్వు నాకు నచ్చలేను, గేమ్స్ ఆడలేనుతో ఏదేదో అనేసింది. అయినా సరే అభిజిత్ దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆమెకు గ్రీన్ ఇచ్చిండు. అండ్ మళ్ళీ నవదీప్ ఒక క్వశ్చన్ అడిగారంటే, నువ్వు డాక్టర్ చదువుతున్నావు కదా, ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే 4 నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది. సో ఈ 4 నెలలు మళ్ళీ నీ స్టడీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అంటే, ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య అని చెప్పేసింది. అంటే స్టడీ ఎప్పుడైనా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు, దిమాగ్తో చదువుకోవచ్చు అది అని చెప్పింది. కానీ ఓకే యాటిట్యూడ్తో ఉంటేనే కొంచెం చూస్తారు. కానీ మరీ ఓవర్ యాక్షన్గా అభిజిత్ మీద కామెంట్ చేసింది. ఇప్పటికీ ట్రోల్స్ వస్తున్నాయి పాపం ఆమె మీద. ఏదైనా ఆమె మంచికే. కాకపోతే ఫస్ట్ వచ్చిన కంటెంట్ అంటే ఏదైతే కంటెంట్ ఆమె మీద వచ్చిందో అదే ఆమెకు ప్లస్ అయింది. అండ్ అది అభిజిత్ నెగిటివిటీగా తీసుకోకుండా తను యాక్సెప్ట్ చేసి మరి తనకి గ్రీన్ ఇచ్చారు. నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి ఆల్సో గ్రీన్ ఇచ్చారు. సో తను బిగ్ బాస్లోకి వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ దివ్య అండ్ ఆల్ ద బెస్ట్. ఈ ఉన్న అగ్ని పరీక్ష ఒక 5 minutes నీకు ఇచ్చిన టైంలోనే దగ్గర నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు. సో బిగ్ బాస్ అంటే 3 months 4 months. సో అక్కడ ఎలా ఉంటావు అనేది పెద్ద టాస్క్. మళ్ళీ నిన్ను ఈ 5 నిమిషాలకే ఇంత ట్రోల్స్లోకి వెళ్ళిపోయాను. ఇంకా 3 monthsలో మేబీ మంచిగా మారచ్చు. అండ్ బ్యాడ్ కామెంట్స్ కూడా బ్యాడ్గా కూడా అంటే స్ప్రెడ్ అవ్వచ్చు నీ గురించి. సో ఏదేమైనా నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తున్నావు అగ్ని పరీక్ష దాటుకొని. అండ్ ఆల్ ద బెస్ట్ దివ్య. మన సెకండ్ పోటీదారు అయితే మాస్క్ మ్యాన్ అంటే నేను ఒక వీడియోలో పెట్టిన ఎవరెవరు వస్తారు అనేసి. మాస్క్ మ్యాన్ తను ఇంతవరకు మాస్క్ తీయలే. కాకపోతే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో తను తీయాల్సి వచ్చింది. ఎందుకంటే బిందు మాధవి వాళ్ళు ఇట్లా అన్న వర్డ్స్కి తను రివీల్ చేశాడు తన ఫేస్ని. కాకపోతే కొంచెం ఎట్లా అంటే చాలా హార్ష్గా మాట్లాడేసిండు. మేబీ నన్ను రిజెక్ట్ చేస్తారు ఇట్లా మాట్లాడితే అని తెలిసి కూడా అట్లనే మాట్లాడిండు అని అంటే ఓకే. అంటే సో తను ఎలా ఉన్నాడో ఎలా ఉండాలనుకున్నాడో ఈ స్టేజ్ పైన కూడా సేమ్ అట్లనే ఉన్నాడని నాకు అనిపించింది. మాస్క్ మ్యాన్లో ఇంకో నచ్చిన విషయం ఏంటి అని అంటే, కోపం వస్తే ఏం చేస్తావు అని అంటే, కొట్టేస్తావా ఎవరినైనా కొట్టేస్తావా అంటే, మీ వైఫ్ని కొట్టేస్తావా, మీ వైఫ్ మీద చేయెత్తుతావా అంటే ఎత్తుతా కొడతా అని. అంటే అంత ఈజీగా ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు నేను అంటే ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే మన ఫ్రెండ్తోనో ఇంకెవరితోనో చెప్పుకోవడానికి యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఒక 10 మంది ఒక 20 మంది అన్నోన్ పర్సన్ ఉన్నప్పుడు మనం బ్యాడ్గా స్ప్రెడ్ కావడానికి మనం ఎవ్వరం ఒప్పుకోము. బట్ మాస్క్ మ్యాన్ అయితే అంటే నేను ఇట్లనే ఉండాలనుకుంటున్నాను, నేను ఇట్లనే ఉంటాను.
సో అని చెప్పేశాడు. నువ్వు ఎందుకు బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు అని అంటే అంటే నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను, అంటే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకుంటాను, అంటే అన్ని సిచ్యువేషన్స్లో నన్ను నేను ఎలా ఉంటాను అనేసి చెప్పిండు. ఎవరైనా అట్లా అంటే ఇప్పుడు మనకున్న కోపం మంచితనం అది ఎప్పటికీ సేమ్ ఉండదు, ఏదో ఒక టైంలో ట్రిగర్ అవుతుంది. అలాంటి ట్రిగర్ అయ్యే కోపమే ఆయనకు నాన్ స్టాప్ ఉంటే ఆయన ఎట్లా గమ్మున ఉంటాడు అనేసి టాస్కే. సో ఆయన 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 మాట్లాడే విధానం బిందు మాధవికి నచ్చక యువర్ లూజర్ అనేసి ఒక బోర్డు పడేసింది. దాని తర్వాత తన అంటే ఏదైతే స్టోరీ చెప్పిన తర్వాత రిగ్రెట్గా ఫీల్ అయ్యి ఐఎమ్ సారీ లూజర్ ఇచ్చినందుకని తను చెప్పేసింది. మళ్ళీ తన నేమ్ హరీష్, కానీ తన సోలో నేమ్ హృదయం మానవుడు. అంటే పక్క వాళ్ళు నవదీప్ కూడా అన్నారు, అంటే మాకు లేవా హృదయాలు, నీకు ఒక్కడికే ఉన్నాయా అనేసి. సో మాస్క్ మ్యాన్ అయితే మాస్క్తో వచ్చి ఫేస్ రివీల్ చేసి వెళ్ళిపోయాడు. లాస్ట్కు వాళ్ళ వైఫ్ మా గంగా, శివుడి పార్వతి అన్యోన్యత గురించి కూడా చెప్పిండు. తను ఇలా సగభాగం ఇచ్చాడు, వాళ్ళ వైఫ్కి కూడా అంతే ఇచ్చాడంట. దీనికి 2017లో ఒక యాక్సిడెంట్ అయింది, సో హ్యాండ్కి. సో అప్పటి నుంచి తన లైఫ్ ఇంకా చేంజ్ అయ్యి, సో తను ఇంకా సిచ్యువేషన్ బట్టి అలా మారిండంట. సో అంటే ఇప్పుడు నిజంగానే మనం మాస్క్ పెట్టుకోకుండానే మంచి వాళ్ళగా నటిస్తాం, చెడ్డ వాళ్ళగా నటిస్తాం. అంటే మన ఆపోజిట్ వాడు ఎట్లుంటే మనం వాళ్ళకి అట్లనే ఉంటాం. తను అవన్నీ సిచ్యువేషన్ చూసి లాస్ట్గా వచ్చి ఇవన్నీ ఎందుకు, మాస్క్ పెట్టుకొనే మాస్క్ మ్యాన్లా ఉంటే అయిపోతుంది కదా, పెట్టుకోకుండా ఉండడం ఎందుకు అనేసి ఒక రూట్గా జడ్జిల మీదకి ఆగమో మాట్లాడేసిండు. మళ్ళీ జడ్జ్ చేయొద్దు అని కూడా చెప్పిండు. నవదీప్ దానికి రియాక్ట్ అయ్యి మేము ఉన్నదే జడ్జ్ చేయడానికి, జడ్జ్ చేయొద్దు అని ఎట్లా చెప్తూ, నువ్వు ఎందుకు బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నావు, ఎందుకు వెళ్ళాలి అనేది మేము ఇక్కడ చేయాలి కదా, జడ్జ్ చేయాలి కదా, నువ్వెవరు చెప్పనీకి అనేసి మేము చేస్తాం అనేసి నవదీప్ గట్టిగా చెప్పిండు. సో మాస్క్ మ్యాన్కి అయితే అభిజిత్ను బిందు మాధవి రెడ్డి ఇచ్చారు, నవదీప్ గ్రీన్ ఇచ్చారు. సో తనకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు, అంటే ఇంకేమన్నా ఉందా, ఇంకేమన్నా తెలుసుకుని అంటే తనకి ఇంకో అవకాశం ఇస్తే తను నెక్స్ట్ లెవెల్లో చూడాలి ఎట్లుంటాడు అనేసి. సో ఆల్ ద బెస్ట్ మాస్క్ మ్యాన్ అండ్ కంగ్రాట్స్. అండ్ అంటే నువ్వు కూడా అంటే ఎవరు నిజాలు చెప్పడానికి ఒప్పుకోరు, బట్ నువ్వు నిజాలు చెప్తూ అట్లనే గట్టిగా ఉంటే మాత్రం అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నావు అని అందరికి అర్థమవుతున్నా నువ్వు నీలానే ఉన్నావని కొంతమందికి అర్థమవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే మాస్క్ మ్యాన్ని హోల్డ్లో పెట్టారు. థర్డ్ పోటీదారి కేతమ్మ, తెలంగాణ బిడ్డ. సో బోనం ఎత్తుకొని తెలంగాణ పాట పాడుతూ మంచి మాస్ లుక్కి అంటే మంచిగా అంటే ఆ ఏజ్లో ఉండేదానికన్నా సో గంగవ్వ కన్నా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్తో లైక్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చింది. చిన్న ఏజ్లోనే పెళ్ళి చేసుకొని పేరెంట్స్ లేకుంటే అమ్మమ్మ తాతయ్య జాది పెళ్ళి చేసిర్రు. సో పెళ్ళి అయిన తర్వాత కూడా తన లైఫ్ ఏం బాగాలేదు, ఎన్నో కష్టాలు పడి ఎన్నో అది చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో వాచ్మెన్ జాబ్ చేస్తూ బాలాజీ నగర్లో 200 గజాల ఫ్లాట్ తీసుకున్నారంట. సో వాళ్ళిద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక చిన్న బిడ్డతో ఈమె ఉంటారంట. వీళ్ళ హస్బెండ్కి పక్షవాతం వచ్చింది. నచ్చిన విషయం ఏంటి అని అంటే ఈ ఏజ్లో ఇక్కడి దాకా రావడం ఒక గ్రేటు అసలు. అంటే మనలాంటి వాళ్ళు ఆలోచిస్తాం అవసరమా అది ఇదని, కానీ అవన్నీ తెగించి ఎవరేమనుకుంటారు ఎవరేమన్నా అనుకుంటారేమో అనేసి భయం వదిలేసి ఎలా అయితే అలా అయింది, నేను వెళ్తాను నేను చేస్తాను అనేసి టాస్క్ చేయనీకైనా రెడీ ఉంది. కాకపోతే తన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని అభిజిత్ను బిందు మాధవిను నవదీప్ అయితే రెడ్డి ఇచ్చారు. అభిజిత్ అంటే గంగవ్వ గురించి కూడా చెప్పిండు, తను ఉండలేదు, తను చేయలేదు, ఇవన్నీ భరించలేదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత చాలా కష్టమవుతుంది అనేసి అభిజిత్ ఎంత ఆలోచించి కొంచెం తర్వాత ఆలోచించి సరే ఇంకోసారి చూద్దాం అన్నట్టుగా గ్రీన్ ఇచ్చారు. తినని కూడా హోల్లో పెట్టారు.
నువ్వు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు కేతమ్మ బిగ్ బాస్ హౌస్లోకి అని అంటే పబ్లిక్లో వెళ్ళాలి, పబ్లిక్లో నేనేంటో నిరూపించుకోవాలి, పబ్లిక్లో కేతమ్మ ఎట్లా ఉంటుంది, ఎలా ఆడుతుంది, ఎలా అంటే ఎలా ఎంటర్టైన్ చేస్తుంది అనేసి నేను తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఎంటర్టైన్ చేయాలని చెప్పింది. గ్రేట్. ఈ ఏజ్లో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉండడం, ఇక్కడి దాకా రావడం, అన్ని లక్షల మంది వీడియోలలో ఈమెది కూడా సెలెక్ట్ చేసి ఈమెను కూడా ఇక్కడ దాకా అగ్ని పరీక్ష దాకా రావడం కూడా నిజంగా గ్రేట్ అమ్మ. ప్రజెంట్ అయితే మిమ్మల్ని అయితే హోల్లో పెట్టారు కదా, అండ్ ఆల్ ద బెస్ట్. మీరు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి. మీరు ఇంకొంచెం అంటే ఇంకొంచెం ఫేమస్ అవుతారు దానివల్ల కూడా. అండ్ మీకు ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి అభిజిత్ ఒప్పుకున్నారు. ఆల్ ది బెస్ట్ కేతమ్మ గారు. 4వ పోటీదారి ప్రియా కర్నూలు. క్యూట్ ఉన్నది, అంటే అంత సాఫ్ట్ ఉన్నందుక లేకుంటే అంత సాఫ్ట్గా మాట్లాడినందుక నువ్వు ఈ మాత్రం ఉంటే సరిపోదు అనేసి రిజెక్ట్ చేసారు పాపం. అండ్ అంటే చిన్న టాస్క్ ఇచ్చారు. ఏంటి అని అంటే నవదీప్తో పెళ్లి చూపులు, అండ్ అది కూడా ఐస్ వాటర్లో అట్లా ఫేస్ ముంచి తన గురించి నచ్చిన విషయాలు చెప్పాలి అనేసి. పాపం శ్రీముఖిని అయితే అత్త అనేసింది, పెళ్ళి కాకముందుకి అత్తని వేసేసింది శ్రీముఖిని. బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అని అంటే ఫన్ క్రియేట్ చేయడానికి, అంటే ఫుడ్ వండడానికి, ఇట్లాంటి రీజన్ చెప్పింది. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకనంటే ఇక్కడి దాకా రావడమే గ్రేటు. అంటే ఇన్ని దాటుకొని ఇంతమందిలో రిజెక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక గోల్తో ఉంటారు. మీకు ఇంకా బెటర్ ఏమైనా గోల్ ఉంటే అది చెప్పాల్సింది. ఫుడ్ తినడానికి, ఫుడ్ వండడానికి, ఫన్ అంటే అది మీరు ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు కదా. బిగ్ బాస్ హౌస్లోకే పోయి ఎందుకు చేయాలి అనేసి అనిపించింది. అంటే మీకు లోపల ఏమన్నా ఉండుంటుంది మేబీ, అంటే ఇంకేమన్నా ఉండి మీరు బయటికి చెప్పలేదు కావచ్చు. అభిజిత్ గారును బిందు మాధవి గారైతే బిందు మాధవి నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చారు. ఓన్లీ అభిజిత్ గారు మాత్రమే రెడ్ ఇచ్చారు. ఎందుకనంటే ఇది మాత్రమే సరిపోదు, ఇంకొంచెం ఉండాలి. ఇంకొంచెం అంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే ఇంకొంచెం టాలెంట్ కావాలి. సాఫ్ట్గా క్యూట్ ఉంటే నచ్చదు కదా అనేసి ప్రజెంట్ తినని కూడా ప్రియాని కూడా హోల్డ్లో పెట్టారు. అంటే ఇంకొంచెం సో తనకేమైనా అంటే ఇవి కాకుండా ఇంత సాఫ్ట్ కాకుండా ఇంకొంచెం స్పెషల్ టాలెంట్ ఉంటే తినని కూడా ఈజీగా సెలెక్ట్ చేసేవాళ్ళేమో బిగ్ బాస్లోకి. దివ్యాని సెలెక్ట్ చేసినట్టు. ఎందుకంటే తను అంత హార్ట్గా అంటే గట్టిగా మాట్లాడినా సరే తను తీసుకున్నారు అని అంటే ఫేస్ ఫార్వర్డ్, అంటే ఏదైనా చెప్పేస్తుంది. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్స్ ఉంటేనే నామినేషన్స్ అప్పుడు మస్తు హవా వస్తుంది. ఎందుకనంటే ఊరుకుంటారా ఇంత యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళు ఏమన్నా అంటే. అండ్ ప్రియా కూడా హోల్లో ఉన్నది. ఆల్ ది బెస్ట్ ప్రియా. 5th వచ్చిన పోటీదారు అయితే మల్టీస్టార్ మన్మధుడు అట. మల్టీస్టార్ మన్మధుడు ఏంది, ఈయన ఎవరు అనుకున్న తేడా ఉండే. ఆయన రాగానే ఏడవడం కానీ అంటే సింపతి క్రియేట్ చేసుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. ఈయన రియల్ నేమ్ అయితే కాటోజీ రామాచారి అని అంటే. నేమ్ అయితే క్యూట్ ఉన్నది, ముద్దుగా ఉన్నది. నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చారు ఈయన. అండ్ ఈయనకు ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ఏంటిది అని అంటే ఏదో ఒక టాస్క్ అండి, ఏదో యాక్టింగ్ చేయమని చెప్తే ఒక సీతన్యంతో బిందె మధుతో బాగానే యాక్టింగ్ చేసారు. అంటే యాక్టింగ్తో పాటు జీవించేసిండు, పూర్తిగా లీనమైపోయిండు. వీళ్ళ అమ్మ నాన్న అనారోగ్యంతో చనిపోయారు అని అంటే వాళ్ళకున్న పరిస్థితుల ఆర్థిక ఇబ్బందుల వల్ల అనారోగ్యంతో చనిపోయారు. 0 నుండి హీరో కావాలనేసి ఇండస్ట్రీకి వచ్చిండనంట. కాకపోతే హీరో అవ్వలేకపోయిండు పాపం. అంటే మొత్తమే హీరో కాకుండా నార్మల్ ఈ మాత్రం అగ్ని పరీక్ష అక్కడి దాకా వచ్చిండు అని అంటే గ్రేటే కదా. అంటే ఎంతో కొంత ఓటింగ్ లెవెల్స్ అంటే
ఆయనకి ఎంతో ఫేమ్ ఉంటే కానీ అక్కడి దాకా రారు కదా. ఈయన డైలాగ్ ఏంటి అని అంటే మినిమం డిగ్రీలు చేయాలి, మినిమం డిగ్రీ చదవాలి అన్న ఒక డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఉంటుంది. సో అదొకటి ప్లే చేస్తా. సో ఆ డైలాగ్ తినేదేనంట. ఎట్లనైనా బిగ్ బాస్లోకి రావాలనేసి అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నా చేసిండంట. అంటే టెంట్ హౌస్ చేసుకొని బిగ్ బాస్లోకి పోవాలి, అక్కడ న్యూస్ ఛానల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటి వల్ల నాగార్జున గారి దాకా ఈ వీడియో పోతుంది అనేసి తను అక్కడే టెంట్ వేసుకొని కూర్చున్నాడంట. మొత్తానికి అగ్ని పరీక్ష హౌస్లోకి అయితే వచ్చింది కానీ బిగ్ బాస్లోకి అయితే పోలేకపోయాడు పాపం. ఎందుకంటే ఏడుపు అనేది ఫస్ట్ అంటే ఏడుపు అంటే ఎట్లా అంటే మనం పల్లవి ప్రశాంతం చూసినాం. అంటే రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ వేసుకొని సో తను టాస్కులు చేసిండు, తను ప్రతి ఒక్క గేమ్ ఆడిండు, అన్నీ ఆడిండు. అంత ఫైట్ ఇచ్చిన ఆయనే ఏడవడం వల్ల ఏడిచి సింపతి క్రియేట్ చేసుకోవడం వల్ల తన మీద చాలా బ్యాడ్ నేమ్, తనకి చాలా ట్రోల్స్ అవన్నీ వచ్చినాయి. సో అట్లనే ఈయన కూడా రావడమే ఏడవడం అంతా కొంచెం ఎట్లా డిఫరెంట్గా అనిపించింది. ఒకవేళ హౌస్లోకి పంపించినా కూడా ఇట్లానే క్రియేట్ చేస్తే ఎట్లుంటే అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బై ఏంట్రో బాబు వీడిని తీసుకొచ్చిర్రు అనిపిస్తుంది కదా. సో అట్లా నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి రెడ్ ఇచ్చేసిర్రు, వద్దు అనేసి. పాపం వాళ్ళు అట్లా ముగ్గురు రెడ్ ఇవ్వగానే బిగ్ బాస్ కాళ్ళు మొక్కుతా అని ఏడ్చేసిండు. మేబీ ఆయనకున్న టాలెంట్కి ఇంకొక మంచి ఫ్యామిలీలో పుడుతునో లేకుంటే ఇంకెక్కడో పుడుతునో కొంచెం సపోర్ట్ దొరికి ఇంకొంచెం ఇంకా ఎదిగేవాడేమో. సో అంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ దాటుకొని వచ్చిన తర్వాత అంత సెన్సిటివ్గా ప్రతి విషయానికి ఏడుస్తున్నాడేమో తెలియదు. కాళ్ళు మొక్కుతా బిగ్ బాస్ అని ఏడ్చేసిండు పాపం. ఆయన తినని రిజెక్ట్ చేసారు. ఇతన్ని రిజెక్ట్ చేయడం కూడా కరెక్టే అనిపించింది. హౌస్లోకి పోయినాక ఇట్లనే ఏడిస్తే ఇట్లనే కాలు మోగుతాను అని అంటే ఎవరు వరిస్తారు అసలు చెప్పండి. ఇక్కడ దాకా వచ్చిండు అని అంటే నిజంగా గ్రేట్ అసలు. అండ్ మాధురి వైజాగ్ నుండి వచ్చింది. అండ్ వాళ్ళ డాడీ సిఎంఆర్ మాల్ సెక్యూరిటీ గార్డ్, సిఎంఆర్ మాల్ ఓనర్ సెక్యూరిటీ గార్డ్ అంట. సో తను యాక్టర్ అంటే తను మోడలింగ్ చేస్తుంది, తను ఇన్ఫ్లుయెన్సర్ అండ్ తను యాక్టింగ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసినావు అంటే ఎందులో యాక్టింగ్ చేసినావు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంటే ఏం చేస్తావు, మోడలింగ్ అంటే అసలు మోడలింగ్ అంటే ఏంటి, మోడలింగ్ అంటే ఎక్కడ ఉంటుంది అనేసి క్వశ్చన్ చేస్తారు కదా. సో అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. నేను బిగ్ బాస్లోకి పోతే అసలు ఇవన్నీ అవసరమే లేదు. బిగ్ బాస్లో నుంచి చూసినాం రా అనేసి ఒకటి వచ్చేస్తుంది, ఫేమ్ వచ్చేస్తుంది. సో ఫేమ్ కోసమే అనేసి తను చెప్పింది. ఎస్, అందరూ ఫేమ్ కోసమే వస్తారు. అక్కడికి వెళ్ళినామంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ అగ్ని పరీక్ష దాకా వచ్చినావు అంటే నీకు ఒక ఫేమ్ క్రియేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే కొన్ని కోట్ల మంది బిగ్ బాస్ షో కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత తిట్టుకున్నా సరే, ఎన్ని అన్నా సరే, ఎంత బ్యాడ్గా స్ప్రెడ్ అయినా సరే, లాస్ట్కి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిందంటే నార్మల్ ఉత్సాహం కాదు, దాని మీద బతికే అంటే దాంట్లోకి వెళ్ళి బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటే దాని మీద వీడియో చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన అనుకో. సో అట్లాంటి వాళ్ళు కూడా కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరికీ అన్నం పెడుతుంది అని అంటే లైక్ బిగ్ బాస్ వల్లనే కదా. సో బిగ్ బాస్కి ఎందుకు అంత వెళ్ళడం, అక్కడి దాకా అవన్నీ ఎదుర్కోవడం అనేది పెద్ద గ్రేట్ అసలు. ఒక టాస్క్ ఇచ్చారు చేపలు అమ్మడం అనేసి. పాపం క్యూట్గానైతే అభిజిత్ 500 కొనేసిండు చేపలను. ఆమె కింద కూర్చునే విధానం, అయ్యో మళ్ళీ 500 నేనే కొనుక్కున్నా అన్నట్టు కొనుక్కున్నాడు. కాకపోతే బిందు మాధవి, అభిజిత్ రెడ్ ఇచ్చారు, నవదీప్ కూడా రెడ్ ఇచ్చారు. ఈజీగా రిజెక్ట్ చేసారు. ఇంకొంచెం టాలెంట్ కావాలి, ఇంకొంచెం ఉండాలి అనేసి. ఇంకో ఆమె
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష హాట్స్టార్, జియో హాట్స్టార్లో ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి బిగ్ బాస్ అప్డేట్స్. అండ్ సో సెకండ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.